అందరికీ నమస్కారం. ఈరోజు గురు పూజోత్సవం అండి, అంటే ఉపాధ్యాయ దినోత్సవం. ఈరోజు ఉపాధ్యాయుల్ని ఎంతో చక్కగా సత్కరించుకునే సత్సంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాం. ఈ గురు పూజోత్సవాన్ని జరుపుకునే సందర్భం ఏంటంటే, విద్యావేత్త, ఉపాధ్యాయుడు, తత్వవేత్త అయిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. ఉపాధ్యాయుడు అనే వ్యక్తి తాలూకా పాత్ర చాలా ఉదాత్తమైనది. ఎందుకంటే అతనికి తరగతి గదిలోనే కాదు, తరగతి బయట కూడా చాలా గొప్ప బాధ్యత అతని మీద ఉంది. ఎందుకంటే తన శిష్యుల్ని చదువులో ఎలా ఉన్నతులుగా తీర్చిదిద్దాలో, సొసైటీలో వాళ్ళని ఒక గొప్ప పౌరునిగా కూడా తీర్చిదిద్దడం, తద్వారా సొసైటీకి మంచి విద్యార్థిని అందించడం అనేది కూడా అతని బాధ్యత. అలాంటి ఉపాధ్యాయుడు తన శిష్యుడికి ఒక స్ఫూర్తి ప్రదాతగా, ఒక మార్గదర్శిగా ఉంటూ తన శిష్యుడిని వెలుగు వైపు నడిపిస్తాడు. ఆ నడిపించడంలో అతని పాత్ర ఎంతో చాలా గొప్పది, ఎంతో బాధ్యతాయుతమైనది కూడా. తను చేసి చూపించి తన శిష్యుడికి దారి చూపించాలి. ఎందుకంటే మాటల్లో చెప్పడం కాదు, తన చేతల్లో కూడా ఆ ఉదాత్తతని అతను ప్రదర్శించాలన్నమాట. అంటే ఎంత గురుతరమైన బాధ్యత ఒక ఉపాధ్యాయుడి మీద ఉందో మనకి అర్థమవుతుంది. ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ని, ఒక ఇంజనీర్ ఇంకొక ఇంజనీర్ని తయారు చేయలేకపోవచ్చు, కానీ ఒక ఉపాధ్యాయుడు మాత్రం సమాజానికి అవసరమైన అన్ని పాత్రల్ని తన తరగతి గదిలో తయారు చేయడానికి ఎంతో కృషి చేస్తాడు. ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక పెద్ద ఆఫీసరు, ఒక లాయరు, వీళ్ళందరూ కూడా ఒక గురువు చేతిలోనే తీర్చిదిద్దబడతారు. వీళ్ళు సమాజానికి అందించబడతారు. ఒక మట్టి ముద్ద లాంటి ఒక శిశువుని తీసుకొచ్చి గురువు చేతిలో తల్లిదండ్రులు పెట్టినప్పుడు ఆ గురువు వాళ్ళని ఒక అందమైన శిల్పంగా తయారు చేసి, ఆ శిల్పానికి ప్రాణం పోసి ఒక సానపట్టిన వజ్రంలాగా సొసైటీకి అందిస్తాడు. అలాంటి మంచి శిష్యుల్ని చూసి ఆ గురువు ఎంతో సంతోషిస్తాడు. తనకు వచ్చే అవార్డులు, తనకు జరిగే గౌరవాల కన్నా తన శిష్యుడు ఒక ఉన్నతమైన వ్యక్తిగా తన కళ్ళ ముందు నిలబడిన రోజు ఆ గురువు పొందే ఆనందానికి వర్ణనాతీతం అన్నమాట. అలాగే ఈ గురువులు ఒక తన దగ్గర ఉన్న విద్యను అంతటిని, అంటే ఎవరైనా తమ దగ్గర ధనం కానీ ఇతర వస్తువు రూపంలో ఉండేవో కానీ ఇవ్వాలి అన్నప్పుడు కొంచెం ముందు వెనక ఆలోచిస్తారు. కానీ గురువు తన దగ్గర ఉన్న విద్యను అంతటినీ కూడా ఎంత ఎక్కువ వీలైతే అంతగా తన శిష్యులకి అందించాలని తాపత్రయపడతాడు. అందించడం ద్వారా తనకన్నా గొప్పవాడిగా తన శిష్యుడిని తయారు చేయాలని ప్రయత్నిస్తాడు. అలాంటి గురువుకి ఈ అవార్డుల కన్నా కూడా తన ఒక మంచి స్థితిలో మంచి పౌరుడిగా ఉన్న తన శిష్యుడు కనిపించి అతనికి ఒక్క నమస్కారం పెడితే అది ఒక పెద్ద అవార్డు కన్నా ఎంతో గౌరవంగా భావించి పొంగిపోతాడు అనమాట. అయితే అలాంటి ఉపాధ్యాయురాలైన నాకు ఈరోజు ప్రభుత్వం కూడా గుర్తించి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా నన్ను ప్రకటించడం జరిగింది. ఆ అవార్డు అందుకోవడానికి నేను ఇప్పుడు విజయనగరం కలెక్టరేట్కి వెళ్తూ ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ అవార్డు నాకు వచ్చింది అంటే దానికి నాకు ఎంత అర్హత ఉందో నాకు తెలియదు, కానీ అది రావడానికి మాత్రం పూర్తి కారకులు మా నాన్నగారైన శ్రీ అనపర్తి సుబ్బారావు గారు. ఎందుకంటే ఇందాకలే మనం మాట్లాడుకున్న ఉపాధ్యాయుడి పాత్ర సొసైటీలో చాలా గొప్పది అని. అలాంటి సమాజానికి ఉత్తమ పౌరులను తీర్చిదిద్దిన లాంటి తన విద్య ద్వారా అందించారు. సొసైటీకి చాలా ఉత్తమమైన పౌరుల్ని మా నాన్నగారు. ఆయనకి ఎంతో సవినయంగా, సగర్వంగా ఈ అవార్డుని నేను అంకితం చేస్తున్నాను. ఈ విధంగా ఈరోజు ఆయనకి ఈ అవార్డుని అంకితం చేయడం అనేది నాకు ఎంతో గర్వకారణంగా అనిపిస్తుంది. ఈ అవార్డు అందుకున్న తర్వాత దానికి సంబంధించిన ఫోటోలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఉంటాను. నమస్కారం.